హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ ఇంజనీర్ వర్సెస్ డివోప్స్ ఇంజనీర్. సో డివోప్స్ ఇంజనీర్కి క్లౌడ్ ఇంజనీర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, డివోప్స్ ఇంజనీర్ రోల్ ఎలా ఉంటుంది, అలాగే క్లౌడ్ ఇంజనీర్ రోల్ ఎలా ఉంటుంది, అండ్ డివోప్స్ ఇంజనీర్కి స్కిల్స్ ఎలా ఉండాలి, క్లౌడ్ ఇంజనీర్ స్కిల్స్ అనేవి ఎలా ఉండాలి అని చెప్పి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం క్లౌడ్ ఇంజనీర్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్లౌడ్ ఇంజనీర్ వర్క్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సపోజ్ ఒక కామర్స్ కంపెనీ ఉంది అనుకోండి. సో అప్పటి వరకు వాళ్ళు ఆన్ ప్రిమిసెస్లో వర్క్ చేశారు. వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని, సాఫ్ట్వేర్ని క్లౌడ్లోకి మూవ్ చేయాలి అనుకున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఆన్ ప్రిమిసెస్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం కూడా క్లౌడ్లోకి స్విచ్ అవ్వాలి అన్నప్పుడు, మైగ్రేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ క్లౌడ్ ఇంజనీర్స్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే క్లౌడ్ యొక్క ఆర్కిటెక్చర్ని ఫస్ట్ డిజైన్ చేస్తారు యూజింగ్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్ ఏదైనా కావచ్చు. అండ్ అలాగే క్లౌడ్ మైగ్రేషన్ని కూడా వీళ్ళే ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. సో క్లౌడ్ మైగ్రేషన్ ప్లాన్ అంటే ఏంటి అని అంటే, మైగ్రేషన్ ప్లాన్ అంటే ఎంటైర్ డేటాబేస్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం, అప్లికేషన్ని డిప్లాయ్ చేయడం, ఇవన్నీ కూడా క్లౌడ్ మైగ్రేషన్ ప్లాన్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ అలాగే వీళ్ళ వర్క్ ఇంకా ఏముంటుంది అంటే సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు క్లౌడ్ ఇంజనీర్స్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయడము, ఇవన్నీ కూడా క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఏ క్లౌడ్ ఇంజనీర్ ఈజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్ who is responsible for creating and maintaining cloud infrastructure and platforms for individuals or business. The key focus of a cloud engineer is on cloud infrastructure and operations. సో మెయిన్గా ఏంటి వీళ్ళు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే మెయింటైన్ చేస్తారు. సో అది వీళ్ళ యొక్క మెయిన్ వర్క్ అని చెప్పొచ్చు. సో వీళ్ళ యొక్క స్కిల్స్ ఎలా ఉండాలి అని అంటే, వీళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ పైన నాలెడ్జ్ ఉండాలి, అలాగే నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ పైన కూడా మంచి గ్రిప్ ఉండాలి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి, అలాగే క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్స్ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి, అండ్ సెక్యూరిటీ అండ్ రికవరీ పైన నాలెడ్జ్ ఉండాలి, అలాగే డేటాబేస్ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఏంటి క్లౌడ్ ఇంజనీర్ స్కిల్స్ అని చెప్పొచ్చు. సో మీకు కనుక ఈ స్కిల్స్ అన్నీ ఉంటే మీరు క్లౌడ్ ఇంజనీర్ రోల్కి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ మరి డెవాప్స్ ఇంజనీర్ రోల్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు అని అంటే, లైక్ వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది అంటే, డెవాప్స్ ఇంజనీర్ ప్రాజెక్ట్ని కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ చేయడము, కంటిన్యూస్గా డిప్లాయ్మెంట్ చేయడం అనేది వీళ్ళ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, ఆ అప్లికేషన్ అనేది ఫిట్గా, రీలబుల్గా రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ మనందరికీ తెలుసు డెవాప్స్ ఇంజనీర్ అంటే వీళ్ళ రోల్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్ టీమ్కి అండ్ ఆపరేషన్ టీమ్కి మధ్యలో వీళ్ళు ఉంటారు. సో వాళ్ళిద్దరిని కొలాబరేట్ చేయడానికి ఈ డెవాప్స్ ఇంజనీర్స్ అని వాళ్ళు మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఏ డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వేరియస్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ద కీ ఫోకస్ ఆఫ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ ఆన్ డెవలప్మెంట్, ఆపరేషన్స్ అండ్ QA. సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్స్ ఆర్ మోర్ దాన్ క్లౌడ్ ఇంజనీర్స్. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ పైన మంచి అండర్స్టాండింగ్, మంచి గ్రిప్ అనేది ఉండాలి డెవాప్స్ ఇంజనీర్స్కి. సో అప్పుడే వాళ్ళు డెవాప్స్ ఇంజనీర్ రోల్కి ఎలిజిబుల్ అవుతారు. సో వాళ్ళ వర్క్ ఏంటి అని అంటే కంటిన్యూస్గా అంటే కోడ్ని, ప్రాజెక్ట్లో ఉన్న కోడ్ని కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ చేయడము, డిప్లాయ్ చేయడం అనేది వీళ్ళ వర్క్. సో ఇది డెవాప్స్ ఇంజనీర్ రోల్. సో వీళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లైనక్స్ ఫండమెంటల్స్ అండ్ స్క్రిప్టింగ్ స్కిల్స్. లైనక్స్ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి, అలాగే స్క్రిప్టింగ్ స్కిల్స్ కూడా ఉండాలి, అలాగే నాలెడ్జ్ ఆఫ్ రిలవెంట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్. సో మనకి డెవాప్స్లో డిఫరెంట్ టూల్స్ అనేవి ఉంటాయి, లైక్ గిట్, కుబర్నెటిస్, జెన్కిన్స్, డాకర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో ఇలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి కదా. సో వీటిపైన మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి, అలాగే క్లౌడ్ స్కిల్స్ ఉండాలి, కోడింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ అలాగే ఆటోమేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. సో మీకు కనుక ఈ స్కిల్స్ ఉంటే మీరు డెవాప్స్ ఇంజనీర్ రోల్కి ఎలిజిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో ఏంటి, మనము క్లౌడ్ ఇంజనీర్కి అండ్ డెవాప్స్ ఇంజనీర్కి మధ్య డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుసుకున్నాం.
సో మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది, రికార్డెడ్ కంటెంట్. సో ఇక్కడ చూడండి, కోర్సు డీటెయిల్స్ వచ్చేసి తెలుగులో టీచింగ్ అనేది ఉంటుంది, 100+ అవర్స్ రికార్డెడ్ కంటెంట్ ఉంది, అలాగే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 1,999కి మాత్రమే. సో సిలబస్ చూడండి, డెవాప్స్ ఇంట్రడక్షన్, లైనెక్స్, గిట్, మావిన్, డిఫరెంట్ టూల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్, EC2, S3, VPC, టెరాఫార్మ్, అండ్ అలాగే వీటితో పాటు మనకి రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న టూల్స్ అన్నీ కూడా మనకి ఈ కోర్స్లో కవర్ చేయడం అనేది జరిగింది. సో మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఫ్రీ డెమో ఉంది, ఇక్కడ ఫ్రీ డెమో చూసేసి ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ఎన్రోల్ అవ్వండి, జాయిన్ అవ్వండి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.